హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు నాకు ఒక హెల్ప్ అయితే చేయండి. కింద హైప్ మ్యాటర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే బద్దలు కొట్టండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే పేల్తాయి, అన్ని పేల్తాయి. ముందుంది అసలైన ఓజీ పండగ. సరిగ్గా వారం రోజుల క్రితం రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ సాంగ్ ఏదైతే ఉందో అది ఇంకా యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో అయితే ట్రెండ్ అవుతుంది. దాదాపుగా 171 గంటలైతే ఆ సాంగ్ నెంబర్ 1 లో అయితే ట్రెండ్ అయింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఇంకా ఈ ఫైర్ స్టార్మ్ సాంగ్ కి సంబంధించిన హిందీ వర్షన్, తమిళ వర్షన్ కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అయితే చూడండి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అందరిలో ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ సెకండ్ సింగిల్ మాత్రం ఒక మెలోడీ సాంగ్. వచ్చిన న్యూస్ ప్రకారం ఆ పాటను పాడింది లెజెండరీ సింగర్ అయిన చిత్ర గారు. అలాగే ఆ పాటను రాసింది మన రామ్ జోగయ్య శాస్త్రి గారు. అయితే ఈ మెలోడీ సాంగ్ ని పూణేలో అయితే షూట్ చేశారంట. ఇంకా మన డైరెక్టర్ సుజిత్ గారు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక యాక్షన్ ప్యాక్డ్ ఉన్న టీజర్ అయితే రెడీ చేస్తున్నాడంట. ఇలా రాబోయే రోజుల్లో ఓజీ సినిమా యొక్క ప్రమోషనల్ ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే 2 సాంగ్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఒక యాక్షన్ టీజర్ అయితే రిలీజ్ అయింది. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటది, ట్రైలర్ కట్ అయితే ఉంటది. ఇంకా అదిరిపోయే కౌంట్ డౌన్ పోస్టర్స్ తో పాటు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని స్పెషల్ వీడియోలు కూడా చేసి అయితే మన సుజిత్ అయితే మన ముందుకైతే తేబోతున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ 25th వరకు కూడా పవర్ ప్యాక్డ్ గా అయితే ఓజీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే జరగబోతున్నాయి. కాబట్టి ఫ్యాన్స్ అయితే కొద్దిగా అలర్ట్ గా అయితే ఉండండి. ఆగస్ట్ 15 కూడా ఒక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు. మరి చూద్దాం, వెయిట్ చేసి. ఇంకా సెప్టెంబర్ 2న ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా దీంతో పాటు ఇందాకే ఒక పోస్టర్ అయితే చూశాను. అదేంటంటే తమ్ముడు సినిమాని సెప్టెంబర్ 2న ఎవరో రీ రిలీజ్ అయితే చేస్తున్నారంట, థర్డ్ పార్టీ. అసలు వాళ్ళకి మైండ్ ఉందో లేదో కూడా నాకైతే అర్థం కాలేదు. ఇప్పటికే తమ్ముడు సినిమా ఒక 4-5 సార్లు అయితే రీ రిలీజ్ అయితే చేశారనమాట. ఇంకా 25న ఓజీ సినిమా అయితే రిలీజ్ కి అయితే రెడీగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాని అయితే రిలీజ్ చేసి దాన్ని క్యాష్ చేసుకుందామని అయితే వాళ్ళైతే చూస్తున్నారు. ఇంకా అంతకు మించి నేనైతే మాట్లాడకూడదు. ఇంకా మీ విజ్ఞతగా వదిలేస్తున్నా ఫ్యాన్స్ కి. సరే, మరి ఇదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.